పలాస నియోజకవర్గం కాశీబుగ్గ వెంకటేశ్వర దేవాలయంలో జరిగిన సంఘటనపై నిన్న బీవైసీ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పలాస వచ్చి మృతుల కుటుంబానికి 50,000 రూపాయలు, ఆసుపత్రిలో ఉన్న వారికి 10,000 రూపాయలు సహాయం చేశారు. అలాగే వెంకటేశ్వర దేవాలయానికి వెళ్లి అక్కడ ధర్మకర్తను కలిసి అక్కడ జరిగిన ఘటనను అడిగి తెలుసుకున్నారు. అలాగే మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆసుపత్రిలో ఉన్నవారు వేగంగా కోలుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఓకేనా స్టార్ట్. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, కార్తీక ఏకాదశి సందర్భంగా గత శనివారము శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం కాశీమొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దురదృష్టకరమైన సంఘటన వల్ల సుమారు 9 మంది భక్తులు చనిపోవడము, సుమారు 15 నుండి 20 మంది భక్తుల దాకా గాయపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈరోజు క్షతగాత్రులను పరామర్శించడానికి, అదేవిధంగా ఆ చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి రావడం జరిగింది. ఈ సంఘటన ద్వారా చనిపోయిన 9 మంది ఆత్మలకు సద్గతులు కలగాలని, అదేవిధంగా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ, గాయపడి చికిత్స తీసుకుంటున్న వాళ్ళకి, అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులకి తక్షణ అవసరాల కోసం బీసీవై పార్టీ తరఫున కొంత ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ మధ్య కాలంలో హిందువులకు సంబంధించి పండుగల గురించి కానీ, లేదా మరో పర్వదినం వచ్చినప్పుడు కానీ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా ఇలాంటి ఘటనలు జరగడము చాలా బాధాకరమైన అంశము. ఈ మధ్య కాలంలోనే మనం చూసాము, తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అది మర్చిపోకముందే సింహాచలం దేవస్థానం వద్ద ఇలాంటి ఘటన జరిగింది. అనేక మంది భక్తులు చనిపోయారు. ఈ 4 రోజుల క్రితము ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో తొక్కిసలాట జరగడం వల్ల 9 మంది భక్తులు చనిపోయి అనేక మంది ఈరోజు తీవ్రంగా గాయపడి క్షతగాత్రులుగా అవ్వడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. దీనికి బాధ్యత వహించాల్సిన ప్రభుత్వము, అధికారులు సంఘటన జరిగిన ప్రతిసారి ఏదో ఒక రకంగా కుంటి సాకులు చెప్తూ దాని నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా, పునరావృతం కాకుండా ప్రభుత్వము, అధికారులు తీసుకోవాల్సిన చర్యలు శూన్యమని చెప్పాలి. సంఘటన జరిగినప్పుడల్లా ఏదో ఒక రకంగా హడావుడి చేయడము, ఆ తర్వాత మళ్ళీ శరా మామూలే అన్నట్టు అశ్రద్ధ వహించడం
వైఫల్యం కంటే కూడా ప్రభుత్వ వైఫల్యం. ఎందుకంటే పోలీసు వ్యవస్థని స్వేచ్ఛగా పనిచేసుకొనిచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. చిన్న కానిస్టేబుల్ దగ్గర నుండి అధికారుల వరకు పూర్తిగా నారా లోకేష్ తన గుప్పెట్లో పెట్టుకొని కేవలము ఎవరైతే హోంమంత్రి ఉన్నారో అదేవిధంగా ప్రజాప్రతినిధులు తీసుకు వ్యవస్థను మొత్తాన్ని ఒక షాడో ముఖ్యమంత్రి లాగా, షాడో హోంమంత్రి లాగా నారా లోకేష్ అనే వ్యక్తి వ్యవస్థను భ్రష్టు పట్టించి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సంఘటనకి శాంతి భద్రతల సమస్య కావచ్చు, ల్యాండ్ ఆర్డర్ సమస్య కావచ్చు, 100% బాధ్యుడు నారా లోకేష్ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంతో మంది అధికారులు నాకు నేరుగా చెప్తున్నారు, మమ్మల్ని స్వేచ్ఛగా పని చేసుకునే పరిస్థితి లేదు, మేము విధులు నిర్వహించే పరిస్థితి లేదు. ప్రభుత్వము ముఖ్యంగా నారా లోకేష్ ఒక షాడో హోంమంత్రి లాగా, షాడో ముఖ్యమంత్రి లాగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ను నాశనం చేస్తున్నారని చెప్పి పోలీస్ అధికారులు చెప్పే పరిస్థితి ఉందంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూడొచ్చు. వరుస ఘటనలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో జరిగిన సంఘటన గురించి ప్రభుత్వాలు ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు అధికారులు ఇచ్చిన ప్రకటనలు చూస్తే మరి ఇంత నిస్సిగ్గుగా బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నం మీరు ఎలా చేస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అది ఒక ప్రైవేటు వ్యక్తులు నడిపిస్తున్న దేవాలయమని, అక్కడ జరిగే సంఘటనకు మాకు సంబంధం లేదని చెప్పి నిస్సిగ్గుగా ప్రకటనలు ఇస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో ప్రైవేటు స్థలాల్లో కానీ, ప్రైవేటు వ్యక్తుల మధ్య కానీ, లేదా మరో రకంగా జరిగే సంఘటనలకు మీకు సంబంధం లేదనుకుంటే రాష్ట్రంలో జరిగే మరి మిగిలిన సంఘటనలకు కానీ ఇంకోటి కానీ వీటిని ఇదే రకంగా ప్రైవేటు విద్యాలయాల్లోనో, లేదంటే ప్రైవేట్ హాస్పిటల్లోనో, ప్రైవేట్ కంపెనీల్లోనో, ఫ్యాక్టరీల్లోనో సంఘటనలు జరిగినప్పుడు కూడా ఇది ప్రైవేట్ వ్యవహారం కాబట్టి మాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తారా? ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పర్వదినం సందర్భంగా ఇన్ని వేల మంది భక్తులు వస్తారని తెలిసినప్పటికీ కూడా అది ప్రైవేటు దేవాలయమా లేదా దేవాదాయ శాఖలో ఉన్న దేవాలయం